చాలా బాగుంటుంది. ఇందులోనికి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరిగించుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుంది. స్మెల్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా కోడిగుడ్డు మామిడికాయ పులుసు అండి. ఈ కర్రీ వేడివేడి అన్నంలోనికి, చపాతీలోనికి, పరోటాలోనికి, జొన్న రొట్టెలోనికి చాలా అంటే చాలా టేస్ట్ ఉండిద్దండి. ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.